హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ సేమియా కేసరి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. సో ముందుగా ప్యాన్ తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి వేడయ్యాక సన్నగా చాప్ చేసుకున్న బాదం పలుకుల్ని వేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకొని ఈ రెండింటిని ఫ్రై చేసుకుందాం. ఉంటే జీడిపప్పు, పిస్తా కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉంది. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక బౌల్లోకి వేసుకొని, ఇప్పుడు అదే రీతిలో 1 కప్పు సేమియా వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. సో ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా. 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని వాటర్ అంతా కరిగి దగ్గరకు వచ్చేదాకా కూడా కరిగించుకుందాము. పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి స్వీట్ అడిగితే ఎంబట్టే అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, వాటర్ అంతా కూడా ఎనకడానికి దగ్గరకు వచ్చినాయి కదా. ఇంకొక 5-10 నిమిషాల్లో ఈ వాటర్ అనేది పూర్తిగా పీల్చేసుకుంటుంది. సో ఈ టైంలో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని, నాకు ఆ బిట్ అనేది మిస్ అయిపోయింది, క్లిప్ అనేది. సో ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా పూర్తిగా ఇలా కలిపేసుకుందాము. సో చూడండి, కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా, ఇది కూడా దగ్గరకు వచ్చేదాకా పూర్తిగా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. సో చూడండి, లేదంటే అడుగంటుకుపోతుంది, స్టీల్ ప్యాన్ కదా. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాము. ఇదంతా కూడా ఇలా కలిపేసుకున్నాక వాటర్ అనేది పూర్తిగా ఎక్కడానికి దగ్గరకు వచ్చింది కదా. ఈ టైంలో మీకు ఇష్టమైతే 1 కప్పు వేసుకోండి పంచదార స్వీటు, లేదు స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు 1/4 కప్పు వేసుకుని, నేనైతే 1 కప్ వేసేసాను. ఇప్పుడు ఈ పంచదార వేయగానే ఈ చక్కెర అంతా కూడా లూజ్ అయిపోతుంది కదా, షుగర్ అనేది. దీన్ని కంటిన్యూస్గా బాగా కలుపుకుంటూ ఉంటే దగ్గరకు వస్తుంది. సేమియా కూడా మంచి షైనీగా కనిపిస్తుంది కదా. సో మీకు ఈ టైంలో కావాలి అంటే కలర్ యాడ్ చేసుకోండి. నేనైతే కలర్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు, హెల్తీగా చేసి ఇవ్వాలనుకున్నాను కాబట్టి. ఈ టైంలో బెల్లం కూడా వేసుకోవచ్చండి. నేను షుగరు అవైలబుల్గా ఉంది, తొందరగా అయిపోతుందని షుగర్ వేసాను. చూడండి, ఇప్పుడు ఇలాంతా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. సో కలర్ కూడా స్కిప్ చేసేసాను, మీకు ఇష్టమైతే వేసుకోండి. బౌల్లోకి వేసుకున్నాక పైనుంచి బాదం పప్పు, కిస్మిస్తో గార్నిష్ చేసుకుంటే సేమియా కేసరి రెడీ. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.